జస్టిస్ ఫర్ జత్వాని సుదీర్ఘంగా సాగుతున్న ఈ కేసులో ఒక అడుగు పడిందని చెప్పుకోవచ్చు. ఏంటి అంటే కుక్కల విద్యాసాగర్ అరెస్ట్, నెక్స్ట్ ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, జస్టిస్ ఫర్ జత్వాని ఒక మహిళపై ఇంత ఘోరంగా జరుగుతుందా అంటే ఎవరు కూడా ఖచ్చితంగా హర్షించరు. అదేవిధంగా సార్ చేసిన వాళ్ళు ఎవరైనా గంజాయి బ్యాచో లేదంటే గూండాలో లేదా రౌడీలో అంటే అది కూడా కాదు, ఒక సీఎంఓ ఆఫీస్లో పథక రచన, దాంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ హెడ్, అది కాకుండా ఐపీఎస్లు. ఏంటి సార్ ఇది? అసలు 2019 నుంచి 24 దాకా ఎన్ని అరాచకాలు, మొత్తానికి ఇప్పుడు ఒక స్టెప్ పడిందా అంటే ఏమంటారు? ఇక్కడ డొంక తిరుగుడు అనవసరం. ఏంటి సీఎంఓ పథక రచన కాదు, సీఎం పథక రచన. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అసలు కుట్రదారు మెయిన్ విలన్ జగన్మోహన్ రెడ్డి. ఇందులో ఈ కాదంబరి జత్వాని ఎపిసోడ్లో నీకు మెయిన్ విలన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనుకుంటున్నాం? మొత్తం ఆయనే కర్త కర్మ క్రియ. పారిశ్రామికవేత్తని బయటేయటం కోసం ఆ ముంబైలో పెట్టిన కేసు విత్డ్రా చేయటం కోసం అక్కడ ముంబైలో ఈ సినీ నటి హాజరు కాకుండా అక్కడ 164 స్టేట్మెంటు ఇవ్వకుండా, వాంగ్మూలం ఇవ్వకుండా ఆ టైంకి ఇక్కడ పట్టుకొచ్చారు. ఇక్కడ పట్టుకొచ్చి 43 రోజులు నిర్బంధించారు. వారం రోజులు అక్రమ నిర్బంధం. విటిపిఎస్ గెస్ట్ హౌస్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆ కుటుంబం మొత్తాన్ని చిత్రహింసలు పెట్టారు, జైలుకి పంపారు. ఈ కేసు ఉపసంహరించుకుంటామని చెప్పిన తర్వాత ఉపసంహరించుకున్నాక అప్పుడు వదిలారు, పంపించారు. ఈ మొత్తానికి కూడా సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళంతా పాత్రధారులే. పారిశ్రామికవేత్తని బయటేయటం కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన సెటిల్మెంట్. ఆయన చీఫ్ మినిస్టర్గా బిహేవ్ చేయలేదు, ఆయన సెటిల్మెంట్ మినిస్టర్గా బిహేవ్ చేశాడు. దేశంలో ఒక సీఎం స్థాయిలో సెటిల్మెంట్లు జరగటం అనేది మొదటిసారి చూస్తున్నాం. అంటే తన చేతికి మట్టి అంటకుండా ఏం చేశాడు? సీఎంఓనే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. పేరుకు సీఎంఓ, అది వేదిక, ఆయన ప్యాలెస్. అక్కడికి ఎవరు వచ్చారు? పిఎస్ఆర్ ఆంజనేయులను పిలిపించుకుంటాడు, సజ్జల రామకృష్ణారాయణ పిలిపించుకుంటాడు, ఆ ముఖ్య కార్యదర్శి ధనంజయ రెడ్డిని పిలిపించుకుంటాడు. ఇవాళ A1గా ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఆ కుక్కల విద్యాసాగర్. ఈ కేసులో అతను పట్టుబడ్డాడు అంటున్నారు. ఇక్కడ డెహ్రాడూన్లో అతన్ని ఏదో పట్టుకొచ్చారు. ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ అప్రూవర్గా మారాడా? రేపు రాబోయే వార్త ఏది? కుక్కల విద్యాసాగర్ అప్రూవర్గా మారాడు. ఈ రాత్రి రేపు కస్టడీలో మొత్తం పూసగుచ్చినట్లుగా స్టోరీ చెబుతాడు. ఎందుకంటే అది పోలీస్ కస్టడీ కదా, మొత్తం అంతా నీకు ఇంకా బయటికి రావాల్సిందే కదా. ఏది ఇవాళ కుక్కల విద్యాసాగర్ అప్రూవర్గా మారితే బయట పెట్టే పేర్లు A1 జగన్మోహన్ రెడ్డి, A2 పారిశ్రామికవేత్త, A3 పిఎస్ఆర్ ఆంజనేయులు, A4 కాంతిరాణా టాటా, A5 విశాల్ గున్ని, A6గా ఈ అప్రూవర్ ఎవరు? ఈ కుక్కల విద్యాసాగర్. ఇక వీళ్ళంతా వస్తారన్నమాట. ఇప్పుడు దస్తగిరి అప్రూవర్గా మారితే నీకు తెలుసు ఏమైపోయింది. వివేకానంద రెడ్డి హత్య మొత్తం హంతకులంతా బయటకు వచ్చారు. ఏది ఇంకా 9-10 కూడా ఉన్నాయి అంటున్నారు. ఇంకా బిగిన్ చేయలే. మొన్నే సునీత్ వచ్చి కలిసినట్టుంది. ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిసి వినతిపత్రం ఇచ్చి తనపై పెట్టిన కేసు, ఆ ఎస్పీ రామ్ సింగ్ పైన పెట్టిన కేసు, అవన్నీ కదలాలా. మళ్ళా రామ్ సింగ్ వాంగ్మూలం ఇవ్వాలా. అసలు అతను బయట పెడితే ఇక అప్పుడు ఎన్ని అరెస్టులు జరుగుతాయి, అది వేరే ఎపిసోడ్. అదేది వివేకానంద రెడ్డి హత్య. ఇప్పుడు కాదంబరి కిడ్నాప్. ఆ హత్య కేసును అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ కాదంబరి హత్య, ఇది కిడ్నాప్ అతని భ్రష్టత్వం అన్నమాట. అతను దిగిపోయినప్పుడు బయటపడిన కేసు. ఒక మహిళని ఈ విధంగా చెరబట్టడం, ఎక్కడో ముంబైలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని తీసుకురావటం కోసం ఐపీఎస్ని పంపటం. ఎవరు? విశాల్ గున్ని అప్రూవర్గా మారగానే స్పష్టంగా చెప్పాడు. వాళ్ళు అడిగారు, ఎవరిచ్చారు నీకు ఈ డబ్బు, నీకు ఈ విమాన టికెట్లు పెట్టుకున్నది ఎవరు అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు సీక్రెట్ ఫండ్ నుంచి
విమాన టికెట్లు నువ్వు టీఏడిఏ బిల్ ఎందుకు నువ్వు ఫైల్ చేయలేదు అని డీజీపీ అడిగిన దానికి అతను రిటర్న్ స్టేట్మెంట్ ఎవరు విశాల్ గున్ని 3 పేజీల రిటర్న్ స్టేట్మెంట్లో అందరినీ ఫిక్స్ చేశాడు. సీక్రెట్ ఫండ్ వాడేది దీనికోసమా? ఇప్పుడు డీజీపీ దగ్గర సీక్రెట్ ఫండ్ ఉంటుంది, లేకపోతే ఎస్పీల దగ్గర ఉంటుంది, లేదు ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ దగ్గర ఉంటుంది. దేనికోసం అది? ఉగ్రవాదం, తీవ్రవాదం, మావోయిస్టులు, ఎక్స్ట్రీమిస్టులు వాళ్ళ కదలికలను కనిపెట్టడం, లేదు వాళ్ళ గురించిన సమాచారం మనకు అందజేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా ఎవరు మెసెంజర్ వాళ్ళకి కోవర్టుల్లో వాళ్ళని అంటాం మనం, వాళ్ళకి ఏదో కొంత ఇస్తారు, వాళ్ళ ఖర్చులు ఇస్తారు, కొంత వాళ్ళకి ప్రయోజనం కలిగిస్తారు, ఆర్థిక లాభాలు ఇస్తేనే వాళ్ళు చెబుతారు. అలా వాడాల్సిన సీక్రెట్ ఫండ్ ఈమె అంతర్జాతీయ ఉగ్రవాద ఎవరు కాదంబరి. ఈరోజు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి స్పందించాడు. ఇవాళ ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లో రికార్డెడ్ ప్రెస్ మీట్ మరి అదేదో రికార్డెడ్ ఆ పేరు పలకటం ఆయన రావట్లేదు. అదేదో డైవర్షన్ పాలిటిక్స్ అంటాడు. మార్గదర్శి కేసులను పక్కదారి పట్టించడం కోసం కాదంబరి కేసును తీసుకొచ్చారంటాడు. ఏది డైవర్షన్? కాదంబరి జత్వాని కిడ్నాప్ నిజం కాదా? కిడ్నాప్ జరగలేదా? వాళ్ళ తల్లిదండ్రులను మీరు తీసుకురాలేదా? వీటీపీఎస్లో నిర్బంధం చేయలేదా? గెస్ట్ హౌస్లో చిత్రహింసలు పెట్టలేదా? కాదంబరి తండ్రికి చెముడు రాలేదా? ఎందుకు చెముడు వస్తుంది? 72 ఏళ్ళు అతనికి చెముడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ నిర్బంధంలో ఎందుకు వచ్చింది? ఏం చేస్తే వచ్చింది? కాదంబరి తల్లి, ఆమెకి గుండెపోటు వచ్చిన పరిస్థితి. కాదంబరి ఇవాళ ఆమెకి అసలు మామూలుగా న్యాచురల్ నీడ్స్కి వాడేవి కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి 1 గంటకి ఆమె ఇంటరాగేషన్. ఇవాళ ఆమె ఐఫోన్ ఓపెన్ చేయడం కోసం ఎంత ప్రయత్నాలు చేశారు? ఐఫోన్ ఎవరు ఓపెన్ చేయమన్నారు? ఎవరు చేసేది? ఐఫోన్ ఓపెన్ చేయడానికి హ్యాకర్స్ని తీసుకొచ్చారు దుబాయ్ నుంచి అంటున్నారు. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అది మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు మీరు ల్యాబ్కి పంపాలి ఆ గాడ్జెట్స్ మొత్తం. 5 ఫోన్లు ఆమె మీరు స్వాధీనం చేసుకున్నప్పుడు నువ్వెవరు ఓపెన్ చేయడానికి? నీ కార్యాలయానికి నిపుణులను పిలిపించుకొని ఫలానా రోజు ఫలానా టైంలో ఇతను ఓపెన్ చేయడానికి ట్రై చేశారు, పాస్వర్డ్ చెప్పమని ఆమెను వేధించారు. 5 రోజులు రాత్రి 1 గంట దాకా హెరాస్మెంటా? ఒక ఆడబిడ్డని నరకం చూపించారు, చిత్రహింసలు పెట్టారు. ఈ పాపం ఊరికే పోతుందా? ఇవాళ కాదంబరి జగన్మోహన్ రెడ్డి ఇది డైవర్షనా? నువ్వు చేస్తున్నావు డైవర్షన్. ఇవాళ నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ డైవర్షన్ ప్రెస్ మీట్. 100 రోజుల విజయాలు, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, ఈ ప్రజలంతా కూడా ఆ ప్రభుత్వానికి చేతులెత్తి మొక్కుతున్నారని అక్కసు పట్టలేక ఈ ప్రెస్ మీట్ పెట్టినాడివి. నువ్వు పెట్టిన పర్పస్ ఏంటి? దాని మీద మాట్లాడాలి కానీ కాసేపు తిరుపతి లడ్డు నాణ్యత గురించి మాట్లాడతావు. అసలు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వాళ్ళలో సుబ్బారెడ్డిని మించినోడు లేడంటాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక కామెడీ పీస్గా మారాడు, ఒక పెద్ద విలన్గా మారాడనమాట. రాష్ట్ర ప్రజల పాలిట విలన్గా మారాడు, చివరికి దేవుడికి కూడా విలన్ అయ్యాడనమాట. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు, అతను చేసిన పాపాలు, నేరాలు, ఘోరాలు అన్నీ ఇన్ని కావు. ఏది కాదంబరి కేసు ఇది ఒకటే. ఇలాంటి ఇంకెన్ని జరిగాయో. 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని పవన్ కళ్యాణ్ చెప్పాడు. హోమ్ ఇంటెలిజెన్స్ శాఖ నివేదిక. ఎంతమంది కీచకుల్ని తయారు చేశాడు, ఎన్ని రేపులు, ఎన్ని హత్యలు, ఎన్ని హత్యాచారాలు. కానీ విని ఎరగలేదన్నమాట. నరకం చూశారు రాష్ట్ర మహిళలంతా కూడా. వాళ్ళ బయటకు వస్తే రక్షణ లేని పరిస్థితి. 100 రోజులుగా ప్రశాంత జీవితం గడుపుతున్నారు, స్వేచ్ఛ, నిర్భయంగా తిరుగుతున్నారు. ఇవాళ మన మీద తప్పుడు కేసులు ఉండవు. ఇవాళ నా భూమి కబ్జాకు గురయ్యే అవకాశం లేదు. ఇవాళ అక్రమ నిర్బంధాలు లేవు, హౌస్ అరెస్టులు లేవు, అణిచివేత లేదు, పరదాలు లేవు. గిలగిల కొట్టుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? అందుకే ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ మళ్ళా కక్కాడా అక్కసు. ఏంటంటే కాదంబరి కేసు జగన్మోహన్ రెడ్డి మెడకి ఉచ్చు, జైలుకి వెళ్ళక తప్పదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కాదంబరి జత్వానికి సంబంధించి అయితే జస్టిస్ ఫర్ జత్వాని అయితే జరుగుతూ వస్తుంది. కానీ కుక్కల విద్యాసాగర్ అయితే అరెస్ట్ అయ్యాడు. మీరు అన్నట్టుగా విశాల్ గున్నిలాగా అప్రూవల్గా మారుతున్నాడా?
మారితే ఖచ్చితంగా జగన్ అరెస్ట్ ఖాయమా అంటే నిజంగా అవుననే సమాధానం అయితే జస్టిస్ ఫర్ జత్వానీ కాదు, జస్టిస్ ఫర్ ఫిమేల్, వస్తుంది. జస్టిస్ ఫర్ ఉమెన్. జత్వానీ కాదంబరి అప్రస్తుతం. ఒక మహిళ కాదు, ఇవాళ ప్రతి మహిళ ఇవాళ న్యాయం కోసం కోరుతోంది. సో ఖచ్చితంగా 2019 నుంచి 24లో జరిగినటువంటి ఒక అక్రమాలన్నిటికీ కూడా జస్టిస్ అయితే జరగాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. నమస్తే.